జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని బస్టాండ్ కూడలిలో స్థానిక ఎస్ఐ పలు వాహనాలను తనిఖీ నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు లేని బండ్లు నడపరాదు, చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులు యువకులకు ఎస్ఐ ఆర్ శేఖర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. కోసం అంటే ఇప్పుడు ఒక మనిషి అనక పేరు ఉంటది, అందరి పేరు ఉన్నాయి కదా. ఎందుకోసం పేర్లు అవసరం? రేపన్నా నువ్వు ఏడైనా పోయినావు, ఏమైనా చేసినావు, లేకపోతే ఎన్నేమన్నా చేసారు అంటే ఏం చేయాలి? ఫలానా వ్యక్తి ఫలానా పని చేసిందంట అని అడుగుతారు, అవునా కదా? ఒక ఊర్లో పోయి పేరు చెప్తారు కదా. బండ్లకు కూడా మనుషులకి పేరు ఎట్లనో బండ్లకు కూడా నెంబర్లు అట్లా. రేపటి నాడు ఎవడన్నా బండిని ఉపయోగించి చెడ్డ పనులు చేసిరనుకోండి, గంజాయి అమ్మడమో లేకపోతే పోతా వారికి గుద్దిపోవడమో చేసిరనుకోండి, బండి నెంబర్ ఉంటే మనం పట్టుకోవచ్చు, అవునా కదా? ఆ బండి నెంబర్ కొట్టడానికి అడ్రస్ మొత్తం వస్తుంది. వాడు ఎవడు, ఏం కదా, ఇంటి నెంబర్ ఎంత, మన ఫోన్ నెంబర్ అన్నీ వస్తాయి కదా. మనం పట్టుకురావచ్చు, ఏడో ఉన్నా కూడా పట్టుకురావచ్చు. అదే ఒకవేళ బండికి నెంబర్ లేకపోతే పట్టుకుంటామా? సాధ్యమవుతుందా? కాదు. అందుకోసమే బండికి ఖచ్చితంగా నెంబర్లు ఉండాలి. మీరు మీరు అనుకుంటారు కానీ ఏదో ఏముందిలే చాలా కోసమే అదే అనుకుంటారు కానీ బండి నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా చాలా మంచి మంచి కేసులు కూడా మనం డిటెక్ట్ చేయలేకపోయినా కొన్ని నెంబర్లు లేకపోవడం వల్ల. ఇప్పుడు హైవేలో ఉంటే యాక్సిడెంట్లు అయితే పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తే కానీ గడవని కుటుంబాలు ఉంటాయి. వాడు పని చేసుకొని సాయంత్రం పూట ఇంటికి వెళ్తుంటే ఎవడో లారో ఈయో వచ్చి కొట్టిపోయాడు అనుకోండి, వాడు బండికి నెంబర్ లేదు, వాడు పట్టుకుంటామా? మనం పట్టుకోలేము. పాపం వీడేమో కుటుంబం మీద అంతా పని చేసి సాగేటోడేమో చచ్చిపోయా, వాళ్ళ కుటుంబం రోడ్డున పడుతుంది. ఒకవేళ అదే బండికి నెంబర్ ఉందనుకో, ఆ బండిని పట్టుకున్నాం అనుకో, మనకి ఏమవుతుంది? ఆ బండి మీద ఇన్సూరెన్స్ ఉంటుంది, అవునా కదా? ఓ 5 లక్షలు, ఒక 10 లక్షలు ఆ ఇన్సూరెన్స్ అనేటువంటిది కనుక వస్తే కనుక ఆ కుటుంబానికి కొంచెం ఆధారం అవుతుంది అన్నమాట.